అందరికీ నమస్కారం అండి. నేను చేసిన డీమార్ట్ షాపింగ్ అండి. బయటకి వాటికి కొంచెం తేడా అనిపిస్తుందండి. కొన్ని వాటిల్లో మిగతాయి మామూలుగానే ఉంటున్నవి. బాబు కూడా ఖాళీగా ఉంటున్నాడని బాబు నేను వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకున్నాము. పర్లేదండి, బాగానే ఉన్నాయి. ఈ బిస్కెట్స్ టీలో ముంచుకు తిట్టాడండి మా బాబు. అయితే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే పెన్నులు, కాలేజీ స్టార్ట్ అవుతాయి కదా డిగ్రీకి, ఇక తొలి ఏకాదశి వస్తుంది కదండి, పూజా సామాన్లు కూడా కొన్ని తీసుకున్నాను. అలాగే ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అంటండి, చాలా బాగుంది స్మెల్. అలాగే కాఫీ మొగ్గండి, ఇది వాడెంతో ఇష్టంతో తీసుకున్నాడు మా బాబు. అలాగే కొన్ని నిత్యావసర సరుకులు, పెసరపప్పు, పెసలు, కందిపప్పు, అలాగే పల్లీలు, ఇవి కొన్ని. బయట మీద కూడా తేడా అనిపిస్తుందండి. నేను నిన్న వీడియో పెట్టానండి, మా పెరట్లో కాసిన కాయగూరలు అవిను వ్యూస్ బాగానే వచ్చినాయి. వీడియో పెట్టలేదు, షార్ట్ పెట్టాను, అయినా కూడా దానికి వ్యూస్ బాగానే వచ్చినాయండి. అలాగే వీటికి కూడా కొన్ని కామెంట్స్లో పెట్టండి, మీకు కావాల్సినవి. ఈ రెసిపీ చేస్తానండి. కామెంట్స్ అయితే చేయట్లేదండి, చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు. ఇవి మల్టీ డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, అలాగే బాదాము, ఇవన్నీ కూడా కలిపి బొబ్బర్లు అండి. బొబ్బర్లతో కూడా రెసిపీ చాలా చేయొచ్చు, అందుకే ఇవి బొబ్బర్లు కూడా తీసుకొచ్చానండి. ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చని. ఈ కోకోకోలా కావాలంటే ఇంకా అవి తీసుకున్నాను. ఇలా తీసుకుంటే కనుక హోల్సేల్గా పడుతుందండి రేటు కూడాను. ఇలా తీసుకుంటే పెన్నులు డబ్బా తీసుకుంటే కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి, మాటికి కొనకుండా. అలాగే వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. ఈ బాస్మతి బిర్యానీ రైస్ తీసుకున్నానండి, 1 కేజీ. చాలా రోజులు వస్తుంది, కొంచెమే కదా చేసేది. ఇంట్లో కావాల్సిన సరుకు, సబ్బులు ఇంకేముంటాయండి, ఇవే కదా నిత్యావసర సరుకుల్లో. ఈ డైలీ వాడుకునేవేనండి మనకి. ఇంట్లో అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఇంట్లో కొంచెం ఎక్కువగా తెచ్చుకుంటే కనుక మనకి తక్కువ వాడగలుగుతామండి. మనం కొంచెం ఉంటే కనుక ఎక్కువైపోతాయి. అలాగే ఈ కాఫీ మగ్స్తో కాఫీ తాగాలంటున్నాడు. ఇది తీసుకొచ్చి 2 రోజులు అవుతుందండి, ఇంకా స్టోర్ చేసుకోలేదు. అందుకే ఈరోజు వీడియో చేద్దామని చేయిస్తున్నాడు అనమాట బాబు ఉండి. ఈ కాఫీ మగ్గు వాడికి ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాడు. వీడియో అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.